గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. 9 రాష్ట్రాలకు నియామకాలు. తెలంగాణ కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ మేరకు ఆయనను నియమించారు. అలాగే 9 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజస్థాన్ గవర్నర్గా హరిబాబు కిషన్ రావు బాగ్దే, సిక్కిం గవర్నర్గా ఓం ప్రకాష్ మాథూర్, జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గాంగ్వార్, ఛత్తీస్గఢ్ గవర్నర్గా రమన్ దేకా, మేఘాలయ గవర్నర్గా సిహెచ్ విజయశంకర్ నియమితులయ్యారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమించినట్టుగా చెప్పుకోవచ్చు. మన తెలంగాణ రాష్ట్రానికి జిష్ణుదేవ్ వర్మను ఇక్కడ నియమించినట్టుగా తెలుసుకోవచ్చు. ఈయన ఇంతకుముందుకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ రాజకుటుంబం చెందిన వ్యక్తిగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంకెల గారడి కాదు ప్రజా బడ్జెట్. బీఆర్ఎస్ లాగా పాలనను గాలికి వదిలేయం బట్టి విక్రమార్క. నిత్యం ప్రజల్లోనే ఉంటున్నాం. ఓఆర్ఆర్ను అమ్మేసిండ్రు. ఛాన్స్ దొరికితే హైటెక్ సిటీని కూడా అమ్మేసేటోళ్ళు. అసాధ్యం అనుకున్న రుణమాఫీని చేసి చూపిస్తున్నాం. ఉద్యోగాలే కాదు ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ ఇస్తాం. ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు పెడతామని వెల్లడి. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చకు రిప్లై. రాష్ట్ర బడ్జెట్లో అంకెల గారడి కానీ భ్రమలు కానీ ఏమీ లేవని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం, హామీల అమలు కోసం ఉన్నది ఉన్నట్టుగా జాగ్రత్తగా కూర్పు చేశామని తెలిపారు. ఇది ప్రజా బడ్జెట్, ప్రోగ్రెసివ్ బడ్జెట్. అత్యంత సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా సరళమైన భాషలో ప్రవేశపెట్టాం. అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చాం అని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ పాలనను గాలికి వదిలేసినట్టు తాము గాలికి వదిలేయబోమని, ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. 5 ఏళ్లు ఆషామాషిగా గడిపేందుకు తాము అధికారంలోకి రాలేదని, ప్రజలకు సేవ చేయడానికి వచ్చామని చెప్పారు. 5 ఏళ్లే కాదు 10 ఏళ్ల పాటు, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లాగా సెక్రటేరియట్ ఎక్కడుందో కూడా తెలియనంత పాలనను సాగించబోమని, నియోజకవర్గాలకు వెళ్లి నిత్యం ప్రజల్లో ఉంటున్నామని తెలిపారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా బట్టి విక్రమార్క రిప్లై ఇచ్చారు. ఇక్కడ అంకెల గారడి కాదు ప్రజా బడ్జెట్ అన్నట్టుగా ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ మరుసటి రోజు ఈ విధంగా ఇక్కడ బడ్జెట్ను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది బట్టి విక్రమార్క. ఇక్కడ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మరో 5 ఏళ్ళు అధికారంలో ఉంటే ఓఆర్ఆర్నే కాదు ఇక్కడ హైటెక్ సిటీని కూడా అమ్మేసేటోళ్ళు. ప్రస్తుతం ఓఆర్ఆర్ని అమ్మేసిండ్రు అన్నట్టుగా ఇక్కడ ఛాన్స్ దొరికితే హైటెక్ సిటీని కూడా అమ్మేసేవాళ్ళు అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ లాగా పాలనను గాలికి వదిలేయలేదు అని ఇక్కడ రుణమాఫీని చేసి చూపిస్తున్నాం. అసాధ్యం అనుకున్న రుణమాఫీని సాధ్యం చేసి చూపిస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు. ఉద్యోగాలకు కాదు ప్రిపేర్ అయ్యేందుకు కోచింగ్ కూడా ఇస్తామన్నట్టుగా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు సంబంధించి కూడా ఇక్కడ బట్టి విక్రమార్క మాట్లాడుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు పెడతామని వెల్లడి. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చకు రిప్లై. ఇక్కడ అంకెల గారడి కాదు ఉన్నది ఉన్నట్లు వాస్తవానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టినాం. అందరికీ అర్థమయ్యేలా ఇక్కడ వివరించినాం అన్నట్టుగా చెప్పుకొచ్చిండు ఇక్కడ బడ్జెట్ను ఉద్దేశించి బట్టి విక్రమార్క. ఇక్కడ 5 సంవత్సరాలే కాదు వచ్చే 10 ఏళ్ళు కూడా అధికారంలో ఉంటామని ధీమాగా అసెంబ్లీ సమావేశంలో బట్టి విక్రమార్క మాట్లాడుకొచ్చారు. ఈ విధంగా జనం శిక్షించిన తర్వాత కూడా ఇంకా అవే అబద్ధాలు, ఊకదంపుడు ఉపన్యాసాలతో మభ్యపెట్టాలని చూస్తే ప్రజలేం అమాయకులు కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో లెక్క తేల్చారు. ఆ లెక్కతోని సరిపోలేదని ఇట్లనే తొండి లెక్కలు చెప్తే పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు. అయినా బీఆర్ఎస్ ఆలోచన విధానం మారలేదు. ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలు, తప్పుడు ప్రచారానికి అసెంబ్లీని వేదిక చేసుకోవడం కరెక్ట్ కాదు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ జనం శిక్షించిన తర్వాత కూడా వాళ్ళ బుద్ధి మారలేదు అన్నట్టుగా బీఆర్ఎస్ని ఉద్దేశించి చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఇక్కడ ప్రజలను మొబ్బెపెడుతున్నారన్న ఉపన్యాసాలు ఇస్తున్నారని ఇవ్వడం కాదు. ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా అసెంబ్లీ ఎలక్షన్లతో మారకపోతే అసెంబ్లీ సమావేశంలో బుద్ధి చెప్పినా ఇంకా అవే ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇవ్వడం ద్వారా ఇక్కడ పార్లమెంట్లో
సీట్లు ఇచ్చేది. ఇక్కడ ప్రజలు ఎన్నికల్లో పార్లమెంట్లో మొత్తం 0% చేరి 0% చేరినా కూడా ఇంకా వారి బుద్ధి మారలేదన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు ఏం అమాయకులు కాదు, వాళ్ళు అన్నీ గమనిస్తారు ఉంటారు అన్నట్టుగా ఇక్కడ బీఆర్ఎస్ను ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నది మీరే, బీఆర్ఎస్ దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్ సంస్థల మెడపై కత్తి సీఎం రేవంత్ రెడ్డి. మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నది మీరే, బీఆర్ఎస్ దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్ సంస్థల మెడపై కత్తి సీఎం రేవంత్ రెడ్డి. విధి లేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన దుస్థితి, అప్పుల లెక్క చెప్పిన హరీష్, భూములు అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పలేదు, అబద్ధాలు చెప్పుట్ల ఆయనను మించినోళ్ళు లేరు, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ పథకాలపై విచారణకు సిద్ధమా అని సవాల్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావు మధ్య వాడివేడి చర్చ. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఒప్పుకున్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించి 2017లోనే కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. కేంద్రంతో నాటి బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న దుర్మార్గపు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థల మెడ మీద కత్తి వేలాడుతున్నదని అన్నారు. ఒప్పందాలు అమలు చేయకపోతే కేంద్రం చర్యలు తీసుకుంటుందని, దీంతో విధి లేక మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. ఇక్కడ విధి లేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు విద్యుత్ వ్యవసాయ బావులకు ఇక్కడ విద్యుత్ మీటర్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే అవకాశం విధి లేని పరిస్థితుల్లో ఒప్పందం చేసుకోవాల్సింది అన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు చెప్పుకొచ్చారు అన్నట్టుగా ఇక్కడ దీంతో విధి లేక మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అప్పుల లెక్క చెప్పిన హరీష్, భూములు అమ్మిన లెక్కలు ఎందుకు చెప్పలేదు, అప్పుల లెక్క చెప్పిన హరీష్ రావు భూముల లెక్క ఎందుకు చెప్పలేదని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పుట్ల ఆయనను మించిన వాళ్ళు లేరు, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్, ఇక్కడ ఇవన్నీ ఇక్కడ పథకాలపై విచారణకు సిద్ధమా అని ఇక్కడ గొర్రెల పంపిణీ, బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్ వీటిపై విచారణకు సిద్ధమా అని ఇక్కడ హరీష్ రావుని ప్రశ్నించినట్టుగా తెలుసుకోవచ్చు. అసెంబ్లీలో సీఎం రేవంత్కు హరీష్ రావు మధ్య వాడివేడ చర్చ జరిగినట్టుగా తెలుసు. ఇక్కడ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్రంతో ఒప్పందం చేసుకుంది, అది నిజం కాదా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావును ప్రశ్నించినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ అసెంబ్లీ సమావేశంలో అది మేమేం చేసుకోలేదు, సభలో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టుగా హరీష్ రావు బదిలించినట్టుగా తెలుసుకోవచ్చు. చీల్చి చెండాడుతానని అసెంబ్లీకి డుమ్మా, ఒక్కరోజు మురిపెంగా కేసీఆర్ తీరు, శనివారం సభలో కనిపించని ప్రతిపక్ష నేత, ఎన్నికల్లో ఓడిపోయినాక గురువారం తొలిసారి సభకు హాజరు. ఆయన మాటలు విని ఇక రెగ్యులర్గా వస్తారనుకున్న బీఆర్ఎస్ నేతలు తీరా అసెంబ్లీకి రాని గులాబీ బాస్, అధికార పక్షానికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డ హరీష్ ఇక్కడ చీల్చి చెండాడుతానని చెప్పి అసెంబ్లీకి డుమ్మా కొట్టిరు. ఒక్కరోజు మురిపంగా కేసీఆర్ తీరు. ఇక్కడ అసెంబ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాక మొదటి రోజు మొన్న గురువారం అసెంబ్లీ సమావేశానికి శుక్రవారం హాజరైనట్టుగా తెలుసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ నిన్న కనిపించకపోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ నేతలు నిరాశకు గురైనట్టుగా తెలుసుకోవచ్చు. అధికార ప్రభుత్వం అడిగే ప్రశ్నలకు కేసీఆర్ ఎందుకు హాజరు కాదన్న తీరుకి ఇక్కడ హరీష్ రావు సమాధానం చెప్పలేకపోయినట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చింది. ఎల్లంపల్లి ఫుల్, ఏ క్షణమైన గేట్లు ఎత్తే ఛాన్స్, ప్రాజెక్టుకు పైనుంచి భారీగా వరద, 20 టీఎంసీలకు గాను 17 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ, మిడ్ మానేరుకు ఎత్తిపోతల షురు, నందిపాంప్ హౌస్ ద్వారా 12,931 క్యూసెక్కులు విడుదల. మొన్నటి వరకు వెలవెలబోయిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, గోదావరిలో వరద కారణంగా వారం రోజుల్లోనే నిండుకుండలా మారింది. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా శనివారం సాయంత్రానికి నీటి నిల్వ 17.375 టీఎంసీలకు చేరింది. పైనుంచి వస్తున్న వరద మరింత పెరిగితే ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం క్యాచ్మెంట్ ఏరియా నుంచి 13,655 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇక్కడ పైనుంచి గోదావరి నుంచి వరద నీరు రావడంతో ఇక్కడ నీటి మట్టం పెరిగిపోయింది. మొన్నటి వరకు నీళ్లు లేక వెలవెలపోయిన ప్రాజెక్టు ఇప్పుడు భారీ వర్షాలతో ఇక్కడ పైనుంచి వరద రావడంతో ఇక్కడ నిండుకుండలా మారిందని తెలుసుకోవచ్చు. ఎల్లంపల్లి ఫుల్, ఏ క్షణమైనా గేట్లు ఎత్తే ఛాన్స్. వాటి నీటి మట్టం 20,175 టీఎంసీలు కాగా 20.175 టీఎంసీలు కాగా ఇప్పుడు ప్రస్తుత నిల్వ నీటి మట్టం 17.135కి చేరింది. ఇంకా వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ ప్రస్తుతం క్యాచ్మెంట్ ఏరియా నుంచి 13,659 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నది అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఉప్పొంగుతున్న గోదావరి,
భద్రాచలం వద్ద 53 అడుగులకు చేరుకున్న నీటి మట్టం, మూడో ప్రమాదక హెచ్చరిక జారీ చేసిన ఆఫీసర్లు. ఉప్పొంగుతున్న గోదావరి, భద్రాచలం వద్ద 53 అడుగులకు చేరుకున్న నీటి మట్టం, మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన ఆఫీసర్లు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ భద్రాచలంలో ఇక్కడ నీటి మట్టం పెరిగిపోయింది, 53 అడుగులకు చేరుకుంది నీటి మట్టం. ఇక్కడ నిండి కుండలాగా మారిపోయింది. ఇది పొంగి పొరలే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ గేట్లన్నీ ఎత్తే అవకాశం ఉంది. ఇక్కడ దానికి సంబంధించి ముంపు గ్రామాలన్నీ ఇక్కడ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుసుకోవచ్చు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్, డెమోక్రటిక్ పార్టీ నుంచి అభ్యర్థిత్వం కోసం నామినేషన్. కమలా ఎంట్రీతో తాజా సర్వేల్లో ట్రంప్కు తగ్గిన ఆధిక్యం. వైస్ ప్రెసిడెంట్గా కమలా ఫెయిల్ అయిందన్న ట్రంప్. ఇక్కడ అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హాసన్ అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక్కడ అమెరికా అభ్యర్థి రేసులో ఇక్కడ కమలా హారిస్ పోటీలో ఉండబోతుంది ట్రంప్కు. దానికి ట్రంప్ ప్రతిపక్షం ఇప్పుడు అధికార పార్టీ ప్రస్తుతం కమలా హారిస్ను అధికార పార్టీ నుంచి ఇక్కడ పోటీలో ఉండబోతుంది. దానికి వ్యతిరేకంగా ఆపోజిషన్లో ట్రంప్కు పోటీగా నిలవబోతుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కమలా ఎంట్రీతో తాజా సర్వేలో ట్రంప్కు తగ్గిన ఆధిక్యం అన్నట్టుగా చెప్పుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్గా కమలా హారిస్ ఫెయిల్ అయిందని ఇక్కడ ట్రంప్ విమర్శిస్తున్నారు కమలా హారిస్ను. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా కొనసాగుతుంది. ఇక్కడ అమెరికాలో వచ్చే ఎలక్షన్లలో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయబోతుంది అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మెజారిటీ సర్వేలో కూడా ఇక్కడ ఆమెకే ఆధిక్యం వస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ట్రంప్పై. నీతి ఆయోగ్ మీటింగ్కు విపక్షాల దూరం, బడ్జెట్లో వివక్ష చూపారంటూ 8 రాష్ట్రాల సీఎంలు బాయ్కాట్. రాష్ట్రానికి నిధులు కేటాయించలేదని మీటింగ్కు వెళ్ళని తెలంగాణ సీఎం, తమకు అన్యాయం జరిగిందంటూ కేరళ, తమిళనాడు, కర్ణాటక సీఎంల గైర్ హాజరు. వీరి బాటలోనే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా హాజరు, మైక్ కట్ చేశారని వాకౌట్. ఇక్కడ నీతి ఆయోగ్ మీటింగ్కు విపక్షాలు దూరం. ఏదైతే ఎన్డీఏ కూటమి మిత్రపక్షాల సీఎంలు కాకుండా కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి సీఎంలందరూ రాష్ట్రాల సీఎంలందరూ గైర్హాజరయ్యారు. ఇక్కడ సంబంధించిన బడ్జెట్లో పార్లమెంట్ సమావేశంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఏమాత్రం నిధులు కేటాయించలేదు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేసి బహిష్కరించినట్టుగా ఈ సమావేశాన్ని పూర్తిగా హాజరు కాకపోవడం గమనార్హం అన్నట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా హాజరు, మైక్ కట్ చేశారని ఇక్కడ వాకౌట్ చేసి బయటకు వచ్చినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ మమతా బెంగాల్ బడ్జెట్ కేటాయించినందుకు ప్రశ్నించినట్టుగా తెలుసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వాలు. ఈ సందర్భంగా మైక్ కట్ చేసిన సందర్భంగా ఆమె వాకౌట్ చేసిన సభని మమతా బెనర్జీ. ఇక్కడ పశ్చిమ బెంగాల్ సీఎం. నీతి ఆయోగ్ మీటింగ్కు విపక్షాల దూరం, బడ్జెట్లో వివక్ష చూపారంటే 8 రాష్ట్రాల సీఎంల బాయ్కాట్. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్, ఇది ప్రతి భారతీయుడు ఆశయం. ప్రధాని మోడీ. వికసిత భారత్ సాధనలో రాష్ట్రాలది కీలక పాత్ర. అంతర్జాతీయ పెట్టుబడుల కోసం పాలసీలు రూపొందించాలి. మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నర్ కౌన్సిల్ సమావేశం. కేంద్రంలో ఇక్కడ 2047 నాటికి అభివృద్ధి కేంద్రంలో ఇది 9వ నీతి ఆయోగ్ సమావేశం ఏర్పాటు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన. ఇక్కడ సంబంధించి ముఖ్యంగా జల వనరులకు సంబంధించి ఇక్కడ చర్చించినట్టుగా తెలుసుకోవచ్చు. నదుల ప్రవాహం, రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాల నేపథ్యం ఉన్న సందర్భంగా ఇక్కడ దాని మీద చర్చ జరిగినట్టుగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇది 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అవుతుంది, ఇది ప్రతి భారతీయుడి ఆశయం అన్నట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఇక్కడ ఈ సందర్భంగా ఇక్కడ వికసిత భారత్ సాధనలో రాష్ట్రాలది కీలక పాత్ర. వికసిత భారత్ సాధనలో రాష్ట్రాలది కీలక పాత్ర పోషించాలి. వాళ్ళ రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ అంతర్జాతీయ పెట్టుబడుల కోసం పాలసీలు రూపొందించాలి. అంతర్జాతీయ పెట్టుబడుల కోసం పాలసీలు రూపొందించాలి. ఇతర దేశాల వారు వచ్చి మన దేశంలో పెట్టుబడి పెట్టే విధంగా పాలసీలను తయారు చేయాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. రాష్ట్రాల సీఎంలకు దిశానిర్దేశం ఇచ్చినట్టుగా తెలుసుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. మోడీ అధ్యక్షత నీతి ఆయోగ్ 9వ గవర్నర్ కౌన్సిల్ సమావేశం జరిగిన సందర్భంగా రాష్ట్రాల సీఎంలు హాజరైనట్టుగా తెలుసుకోవచ్చు. ఎయిర్ పిస్టల్ ఫైనల్లో మను భాకర్. పారిస్ ఒలింపిక్స్లో ఇండియాకు తొలి రోజు మంచి ఆరంభమే లభించింది. స్టార్ షూటర్ మను భాకర్ అద్భుతమైన గురితో ఫైనల్లోకి దూసుకెళ్లడం తొలి మెడల్పై ఆశలు పెంచేసింది. ఇక్కడ మను భాకర్ అని ఇక్కడ పారిస్ ఒలింపిక్స్లో ఇండియాకు తొలి రోజు మంచి ఆరంభమే లభించింది. స్టార్ షూటర్ మను భాకర్ అద్భుతమైన
గురితో ఫైనల్లోకి దూసుకెళ్లడం ఇక్కడ విశేషం. తొలి మెడల్పై ఆశలు పెంచేసింది. ఇక్కడ పారిస్లో జరిగే అథ్లెటిక్స్ ఒలింపిక్స్ కారణంగా ఇక్కడ మన దేశ క్రీడాకారిణి మను భాకర్ ఇక్కడ ఫైనల్కి చేరింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ స్టార్ షూటర్ అని ఇక్కడ మను భాకర్ అద్భుతమైన గురితో ఫైనల్లోకి వచ్చేసిందంట. దూసుకెళ్లడం మొదటి తొలి మెడల్పై ఆశలు రేకెత్తించింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. కార్పొరేషన్ చైర్మన్కు ఆసరా. బీఆర్ఎస్ హయాంలో వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి 6 ఏళ్ల పాటు ఆసరా పెన్షన్ తీసుకున్నట్టు తేలింది. కార్పొరేషన్ చైర్మన్గా సర్కారు నుంచి 1,00,000కు పైగా జీతం, కారు, ఇతర అలవెన్సులు పొందుతూ పింఛన్ కూడా తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్కు ఆసరా పింఛన్ అందిందంట. ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి 6 ఏళ్ల పాటు ఆసరా పెన్షన్ తీసుకున్నట్టు తేలింది. కార్పొరేషన్ చైర్మన్గా సర్కారు నుంచి 1,00,000కు పైగా జీతం, కారు, ఇతర అలవెన్సులు పొందుతూ పింఛన్ కూడా తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. కార్పొరేషన్ చైర్మన్గా నెలకు 1,00,000 రూపాయల జీతం, కారు, ప్రభుత్వం సంబంధించిన కారు కూడా వినియోగించుకుంటూ ఇక్కడ ఆసరా పింఛన్ కూడా తీసుకోవడంపై ఇక్కడ ప్రభుత్వం ఆసరా పింఛన్ కూడా అందించిందంట. ఇక్కడ దానిపై విమర్శలు వస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఇదొక విమర్శ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దేశం విదేశం అమర్నాథ్ యాత్రపై దాడికి ఐఎస్ఐ కుట్ర. అమర్నాథ్ యాత్రపై దాడికి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూప్తో కలిసి పాక్ ఐఎస్ఐ కుట్ర పన్నుతున్నదని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. యాత్రకు వచ్చే భక్తులు పంజాబ్, ఢిల్లీలోని బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారని చెప్పారు. ఇక్కడ ఐఎస్ఐ కుట్ర జరుగుతుంది అమర్నాథ్ యాత్రపై, భక్తులపై, అదేవిధంగా బీజేపీ నేతలపై లక్ష్యంగా చేసుకున్నారంట. ఇక్కడ పంజాబ్, ఢిల్లీలోని బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అమర్నాథ్ యాత్రపై దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులు తెలిపినట్టుగా తెలుసుకోవచ్చు. దేశం విదేశం లోయలో పడిన కారు 8 మంది మృతి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా దక్షం ఏరియాలో ఓ కారు లోయలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. మృతుల్లో 5 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారు. ఇక్కడ లోయలో పడిన కారు 8 మంది మృతి. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా దక్షం ఏరియాలో ఓ కారు లోయలో పడింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి చెందారు. మృతుల్లో 5 చిన్నారులు, 2 మహిళలు ఉన్నారంట. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి. ఇన్ఫెర్టిలిటీ సమస్యకు నో ఐవీఎఫ్, ఐయుఐ, నో సైడ్ ఎఫెక్ట్స్. జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో ఇక్కడ హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి అని ఇక్కడ ఇన్ఫెర్టిలిటీ సమస్యకు నో సైడ్ ఎఫెక్ట్స్ అంట. ఇవన్నీ జెనెటిక్ హోమియోపతి ట్రీట్మెంట్తో అని ఇక్కడ తెలుసుకోవచ్చు. హోమియోకేర్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజ్మెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.